నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ జాన్ రాడ్క్లిఫ్ రష్యాలో అకస్మాత్తుగా పర్యటించడం ప్రపంచ రాజకీయాల్లో తీవ్ర సంచలనాన్ని రేపింది. యుఎస్ ఎయిర్ ఫోర్స్ విమానం మాస్కోలో ల్యాండ్ కావడం వెనుక అసలు రహస్యం ఏంటి? ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ సంక్షోభం నేపథ్యంలో జరిగినటువంటి ఈ అత్యున్నత స్థాయి రహస్య భేటీకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఈ స్టోరీలో చూద్దాం. మంగళవారం నాడు రష్యాలోని మాస్కో విమానాశ్రయంలో అమెరికా వైమానిక దళానికి చెందిన భారీ బోయింగ్ C-17A గ్లోబ్ మాస్టర్ 3 రవాణా విమానం ప్రత్యక్షమవడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఇక ఈ విమానం రష్యా గడ్డపై అడుగుపెట్టగానే సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు, కుట్ర సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. అసలు అమెరికా సైనిక విమానం మాస్కోలోని హుక్నోవో విమానాశ్రయంలో ఎందుకు ల్యాండ్ అయిందో దానిపై తీవ్రంగా చర్చ నడిచింది. అయితే ఈ విమానం ల్యాండ్ అయినటువంటి కొద్ది గంటలకే అసలు నిజం వెలుగులోకి వచ్చింది. అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ జాన్ రాడ్క్లిఫ్ ఈ విమానంలోనే రష్యాకు వెళ్లారంటూ అక్కడ ఆయన రష్యా అధికారులతో అనధికారికంగా అత్యున్నత స్థాయి రహస్య చర్చలు జరిపారన్న వార్త సంచలనం రేపింది. ఇక ఈ అనూహ్య పర్యటనకు సంబంధించి CIA, పెంటగాన్, అలాగే US ఎయిర్ ఫోర్స్తో పాటుగా క్లెమిన్ కూడా ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా పెదవి విప్పడానికి నిరాకరించాయి. కేవలం సెక్యూరిటీ సర్వీస్ మధ్య జరిగే సంప్రదింపులో భాగంగానే ఇది జరిగినట్టుగా క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రీ పెస్కోవో వాషింగ్టన్ పోస్ట్లో పేర్కొన్నారు. ఇక ఈ విమాన ప్రయాణానికి సంబంధించినటువంటి సమాచారం ప్లేట్ రాడర్ 24 ట్రాకింగ్ సర్వీసెస్ ద్వారా బయటపడింది. లత్వియాలోని రీగా నగరం నుండి బయలుదేరినటువంటి ఈ అమెరికన్ సైనిక రవాణా విమానం వాషింగ్టన్ సమీపంలోని మేరీల్యాండ్ జాయింట్ బేస్ ఆండ్రూస్ నుండి ప్రయాణం ప్రారంభించి రీగా చేరుకున్నట్టుగా డాటా ద్వారా స్పష్టమైంది. ఆగస్టు 23న రీగాకు చేరుకున్న ఈ విమానం అక్కడి నుండి నేరుగా మాస్కోకు బయలుదేరి మంగళవారం ఉదయం 0700 GMTకి ఉక్నోవో విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఇక ఈ విమానం అమెరికా రిజిస్టర్డ్ టైల్ నంబర్ 077181 కలిగి ఉంది. ఇక వాషింగ్టన్ కానీ మాస్కో కానీ ఇక ఈ విమానం ఎందుకు వెళ్ళింది, అందులో ఎవరెవరున్నారు అనే దానిపై ఎటువంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. ఇక ఈ విమానం రాక వెనుక ఉన్నటువంటి అత్యున్నత స్థాయి ప్రతినిధుల బృందం గురించి ఉక్రెయిన్ అధికారులు కీలక సమాచారాన్ని అందించారు. ఈ సీనియర్ అమెరికన్ ప్రతినిధుల బృందం మాస్కో పర్యటన నేపథ్యంలో వారు సురక్షితంగా వెనక్కి వచ్చే వరకు కూడా ఉక్రెయిన్ బలగాలు ఎలాంటి దాడులు చేయవద్దంటూ అమెరికా తమను కోరినట్టుగా ఒక సీనియర్ ఉక్రెయినియన్ అధికారి తెలియజేశారు. ట్రంప్ పాలన కాలంలో రష్యాలో పర్యటించినటువంటి అత్యున్నత స్థాయి అమెరికా అధికారిగా జాన్ రాడ్క్లిఫ్ నిలిచారు. గతంలో ట్రంప్ ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జోరెండ్ కృష్ణార్ జనవరిలో ఉక్రెయిన్ శాంతి చర్చల కోసం వ్లాదిమిర్ పుతిన్ను కలవడం జరిగింది. అలాగే 2021లో వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్పై పూర్తిస్థాయి దండయాత్రకు పాల్పడడానికి కొద్ది నెలల ముందు అప్పటి నుండే CIA డైరెక్టర్ విలియం బార్నర్, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ నికోలాయ్ పత్రుషేవ్ను కలిసినటువంటి సంగతి గమనార్హం. ఇక జాన్ రాడ్క్లిఫ్ మాస్కో పర్యటన వెనుక అసలు కారణం ఏమిటనే దానిపై అనేక విశ్లేషణలు, సిద్ధాంతాలు తెరమీదకి వచ్చాయి. బ్రిటిష్ మిలిటరీ అటాచే జాన్ ఫార్మోనీ మాట్లాడుతూ అమెరికా ప్రభుత్వం ఇలాంటి అత్యున్నత స్థాయి అధికారిక హోదా ఉన్నటువంటి వ్యక్తిని ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా అత్యవసరంగా రష్యాకు పంపిందంటే అక్కడ ఖచ్చితంగా ఏదో తీవ్రమైనటువంటి విషయమే ఉండే ఉంటుందంటూ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్తో జరుగుతున్నటువంటి భీకర యుద్ధాన్ని ముగించేందుకు రష్యాను దారికి తెచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ విమాన ప్రయాణం జరిగి ఉండొచ్చు అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. ఆగస్టులో అలాస్కాలో జరిగినటువంటి శిఖరాగ్ర సమావేశంలో తర్వాత కూడా అమెరికా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శాంతి ప్రయత్నాలు నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదిలా ఉంటే వ్లాదిమిర్ పుతిన్ కొనసాగిస్తున్నటువంటి దూకుడును అడ్డుకోవాలంటూ అమెరికా ప్రత్యక్షంగా హెచ్చరించినందుకే ఇక ఈ పర్యటన జరిగినట్టుగా డిఫెన్స్ ఆఫ్ డెమోక్రసీస్ నిపుణుడు బ్రాడ్లీ బ్రోమన్ పేర్కొన్నారు. రష్యా ఉక్రెయిన్పై దాదాపు 5 లక్షల మంది సైనికులతో భారీ సైనిక సమీకరణలకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ విశ్లేషణను వివరించింది. నాటో దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు, వారి ఐక్యతను పరిరక్షించేందుకు రష్యా కొత్త ఫ్రంట్ను తెరవాలంటూ చూస్తోందని, ఇక ఈ నేపథ్యంలో అమెరికా నేరుగా మీరు ఏం ఆలోచిస్తున్నారో మాకు తెలుసు, అలాంటి పనులను పూనుకోకపోవడమే మంచిది అనే గట్టి హెచ్చరికను కూడా పంపేందుకు రాడ్క్లిఫ్ వెళ్లారంటూ మాజీ డిప్యూటీ డైరెక్టర్ బెత్ స్నార్నార్ తెలియజేశారు. ఇంటర్వ్యూలో మైకల్ డి వైస్ కూడా స్పందిస్తూ మీరు ఒకవేళ X చర్యకు పాల్పడితే కనుక మేము YZ చర్యలు కూడా తీసుకుంటాం అనే హెచ్చరికను కూడా స్పష్టం చేసినందుకే ఈ పర్యటన జరిగిందంటూ పేర్కొన్నారు. ఇక ఈ పర్యటనకు సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి కారణం ఇరాన్ సంక్షోభం తెరమీదకి వచ్చింది. అమెరికన్ లక్ష్యాలపై దాడులకు పాల్పడేందుకు ఇరాన్ను రష్యా నిఘా సమాచారాన్ని అందిస్తోందంటూ, దానివల్లనే ఇరాన్ దాడులు సులువయ్యాయంటూ వివిధ వర్గాల ద్వారా తెలుస్తోంది అంటూ రష్యా నిపుణురాలు ఏంజెలా స్టెంట్ తెలియజేశారు. ఇరాన్తో వాణిజ్యం చేస్తున్నటువంటి దేశాలపై ట్రంప్ సర్కార్ కఠిన ఆంక్షలు విధిస్తున్నటువంటి తరుణంలో ఇరాన్కు రష్యా ఒక ప్రధాన వ్యాపార భాగస్వామిగా ఉండడం ఈ చర్చల్లో ప్రధాన అంశంగా మారి ఉంటుందంటూ ఆమె అభిప్రాయపడ్డారు. ఇరాన్కు రష్యా అందిస్తున్నటువంటి సహాయాన్ని నిలిపివేయాలని కోరేందుకే రాడ్క్లిఫ్ నేరుగా క్లెమిన్ హెచ్చరికలు జారీ చేసినందుకు వెళ్లారంటూ సరటోగా ఫౌండేషన్ చైర్మన్ గ్లేస్ హోవార్డ్ అభిప్రాయపడ్డారు. ఇక మూడవ ముఖ్యమైనటువంటి కోణంగా రష్యా చెరలో మగ్గుతున్నటువంటి అమెరికన్ ఖైదీల విడుదల అంశం తెరమీదకి వచ్చింది. గతంలో వాల్ స్ట్రీట్ జర్నల్ జర్నలిస్ట్ ఎవాన్ గోర్షోవిచ్
ఆర్ఎఫ్ఈ ఆర్ఎల్ జర్నలిస్ట్ ఆల్సు కుర్మాష్వేవా, అలాగే మాజీ మైరైన్ వాల్ వీలన్ వంటి అమెరికా పౌరులను కూడా రష్యా చెర నుంచి విడిపించడంలో సిఐఏ అత్యంత కీలకంగా పాత్ర పోషించింది. అలాగే 2025లో ఉక్రెయిన్కు మద్దతు ఇస్తోందనే ఆరోపణలతో రష్యాలో ఏడాదికి పైగా జైలు శిక్ష అనుభవించినటువంటి రష్యన్ అమెరికన్ పౌరురాలు కెసినియా కెరోలినియా విడుదలతో కూడా రాడ్క్లిఫ్ దౌత్యపరమైనటువంటి ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. ఏదేమైనప్పటికీ జాన్ రిట్లీఫ్ రష్యా పర్యటన అనేది ప్రస్తుత ఉద్రిక్తతలను మరింత పెంచిన పరిణామము లేక శాంతిని స్థాపించే ఒక కీలక ప్రయత్నంగా ఉండన్నది రాబోయే కాలంలో తెలుస్తుంది.